ఈ పిల్లలందరినీ నా ఫ్రెండే కాపాడింది. అందుకే ఇంటికి రావడం లేట్ అయింది. అవునమ్మా, నువ్వు ఫోన్ చేయగానే నేరుగా స్కూల్కి వెళ్ళాను. అప్పటికే బస్సు వెళ్ళిపోయిందని చెప్పారు. దాంతో బస్సును వెతుక్కుంటూ వెళ్ళాను. అదుపు తప్పి లోయలో పడబోయిన బస్సులో నుంచి వీళ్ళందరినీ పల్లవే కాపాడింది. అది సరేరా, వీళ్ళు నీకెలా కనిపించారు? ఆ క్రెడిట్ అంతా మన స్వీటీదేనన్నా. నేను ఇదివరకు చెప్పిన చిన్న ఉపాయాన్ని పట్టుకుని విజులుది నాకు సిగ్నల్ ఇచ్చింది. నేను ఆ సరౌండింగ్లోనే ఉన్నాను కాబట్టి ఆ సౌండ్ని బట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేయగలిగాను. నా బంగారు తల్లి, తెలివితేటల్లో నిన్ను మించిపోతుందిరా. చూసావా ధర్మ, మన పల్లవి ఎంతమంది పిల్లల ప్రాణాలు కాపాడిందో. అలాంటి అమ్మాయిని నువ్వు నోటుకొచ్చినట్టు తిట్టావు, చేసుకున్నావు. మామయ్య గారు, ఇందులో అత్తయ్య గారు తప్పేముంది? తన ప్లేస్లో నేనున్నా కూడా అలాగే ప్రవర్తిస్తాను. పిల్లలు కనిపించకపోతే ఎవరికైనా కంగారు ఉంటుంది కదా. ఎంత గొప్పదానివమ్మా నువ్వు. ద్వేషించిన వాళ్ళని కూడా ప్రేమిస్తున్నావంటే నీ అంత గొప్ప మనసు ఎవరికీ ఉండదమ్మా. దట్ ఈస్ మై ఫ్రెండ్. అమ్మా పల్లవి, నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో మాకు అర్థం కావట్లేదమ్మా. అవునమ్మా, నువ్వు చేసిన సహాయానికి నీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకోవాలమ్మా. అంత మాట అనకండమ్మా. నా కళ్ళెదురుగా అంతమంది పిల్లల ప్రాణాలు అపాయంలో ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? నా ప్రయత్నం నేను చేశాను, అంతే. ఈ మహిళా దినోత్సవం రోజున ఉత్తమ మహిళా పురస్కారాన్ని మీకే ఇవ్వాలని మేమందరం కోరుకుంటున్నాం. మీరేమంటారు? కుదరదు అంటారు. ఏంటి ఏంటి ఆటలుగా ఉందా? ఉదయం వచ్చి ఆ అవార్డు నాకు ఇస్తానని చెప్పి ఇప్పుడు ఈ అమ్మాయికి ఇస్తానని అంటారేంటి? అవార్డు అనేది డబ్బులిచ్చి పుచ్చుకునేది కాదమ్మా. ఆ విషయం మాకు అర్థమైంది, మీరు కూడా అర్థం చేసుకోండి. ధర్మవతి గారు ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని, ధైర్యవంతురాలైన కోడల్ని ఈ సొసైటీకి అందించారు. హ్యాట్స్ ఆఫ్ అండి. అమ్మా పల్లవి, ఉత్తమ పురస్కార అవార్డు నీకే ఫైనల్ అమ్మా. వెళ్ళొస్తాం సార్. వెళ్ళొస్తాం మేడం. ఉంటాం మేడం. నమస్తే సార్. చూసావా ధర్మ, నువ్వు తొందరపడ్డావు. అయినా పల్లవి నిన్ను ఒక్క మాట కూడా అనలేదు. అందుకు నీ పొరపాటును సరిదిద్దుకునే అవకాశం వచ్చింది. అదే కోడలికి అవార్డు వచ్చింది కదా, దానికి ముఖ్య అతిథిగా నువ్వే కదా వెళ్తున్నావు. నీ చేతుల మీదుగా పల్లవి అవార్డును అందుకుంటే పల్లవి మనసు సంతోషపడుతుంది. మీ అమ్మ అన్నట్టే అయిందిగా. ఏమైంది?
ఆ అవార్డుని ఎవరైనా గొప్ప వాళ్ళకిస్తే సంతోషించేదాన్ని అంది. అలాగే జరుగుతుంది. నువ్వు కాస్త నోరు ముస్తావా? నేను నోరు మూసినా కూడా ఆ పార్టీకి మా అక్క వెళ్ళి గొప్పగా ప్రసంగం ఇస్తుంది కదా. అలా ఎందుకు జరగనిస్తాను మావయ్య? అస్సలు జరగనివ్వను. ఏ మొహం పెట్టుకుని వస్తుందమ్మా? ఆవిడ చేసిన ఘనకార్యం గొప్పదని మీరు అనుకోవచ్చు, కానీ ఈ ఇంటి పరువు తీయడానికి వచ్చింది ఆ ఆడది. అమ్మా, మనం కలిసి గుడికి వెళ్దాం. ఏంటక్క గుడికెళ్ళేది? అవార్డ్ ఫంక్షన్ ఉంది కదా, అమ్మ చీఫ్ గెస్ట్గా అక్కడికి రావాలి కదా. ఏనానా? అదే చెప్తున్నాను రా, వస్తుందిలే. ఏం నాన్న వచ్చేది? అమ్మకు అలాంటివి అసలు ఇష్టం ఉండదు అని నీతో చెప్పిందా? మీతో కూడా చెప్పిస్తా. అమ్మా, నువ్వు చెప్పు, నువ్వు ఆ ఫంక్షన్కి వెళ్తున్నావా? వెళ్లేదాన్నే. ఆ అవార్డు నిజంగానే నా కోడలికిచ్చుంటే ఎవరికో సన్మానం చేస్తే అవార్డు ఇస్తామంటే అక్కడికి నేను వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఎవరికైనా వెళ్లే ఉద్దేశం ఉంటే వెళ్ళొచ్చు. నువ్వు వెళ్ళకపోతే ఇంకెవరూ వెళ్ళరమ్మా. నా మాట విని అందరం కలిసి ఏదైనా పిక్నిక్కి ప్లాన్ చేద్దాం. అక్క నువ్వు కాస్త ఆగుతావా? అమ్మా, అక్కడికి రావడం ఎందుకు ఇష్టం లేదో నాకు చెప్తావా? సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అలా అంటే ఎలా అమ్మా? ఆడవారి పట్ల నీకున్న గౌరవానికి, వాళ్ళని చైతన్యవంతులను చేయాలన్న నీకున్న విజన్కి విలువ ఇచ్చి ఆ అవార్డుని నీ చేతుల మీదుగా ఇప్పించాలని వాళ్ళు తీర్మానించుకున్నారు. కారణం తెలియకుండా ఆ కార్యక్రమానికి హాజరవ్వకపోతే పోయేది మన పరువే. వదిలేయండి. అత్తయ్య గారికి ఇష్టం లేదంటున్నారు కదా, బలవంత పెట్టకండి. అయినా ఒక ఆడదానికి అత్యంత విలువైన అవార్డు ఏంటో తెలుసా? తన అత్తగారి నోటి వెంట శభాష్ అనిపించుకోవడం. ఆ మాట ముందు ఈ అవార్డులన్నీ చిన్నవండి. కాకపోతే నా దురదృష్టం, అత్తయ్య గారు నన్ను కోడలుగా అంగీకరించడం లేదు. ఆమె పలకరింపుకి నోచుకొని నేను ఈ అవార్డుకి మాత్రం ఎలా అర్హురాలనవుతాను? నాకు నమ్మకం ఉందండి, ఏదో ఒక రోజు అత్తయ్య గారు నన్ను కోడలిగా అంగీకరిస్తారు. అమ్మ పల్లవి, నీ ఆశలో న్యాయం ఉంది, కానీ అది జరుగుతుందన్న నమ్మకం అయితే నాకు లేదు. మహిళా సంఘం వాళ్ళు అవార్డు ఇచ్చేది ఎందుకో తెలుసా అమ్మా? ఎంతోమంది ఆడవాళ్ళు తమ ప్రతిభను వంటింటికే పరిమితం చేస్తున్నారు. ధైర్యాన్ని గుండెల్లోనే దాచేసి పిరికి వాళ్లలాగా మగవాళ్లపై ఆధారపడి బతుకుతున్నారు. అలాంటి వాళ్ళని ఉత్తేజపరచడానికి, వాళ్లలోని చైతన్యం తీసుకురావడానికి ఇలాంటి ఉత్తమ మహిళకి అవార్డిస్తున్నారు. దానికే కాదంటే ఎలా అమ్మా? మీరు చెప్పేది నిజమే మామి గారు, కానీ అత్తయ్య గారికి ఇష్టం లేదు కదా. ధర్మ, అన్నీ తెలిసి నువ్వే ఇలా ప్రవర్తిస్తే ఎలా? నలుగురికి ఆదర్శంగా ఉండే మనిషివి నువ్వు. ఇలా ఇగోకి పోయి ప్రవర్తిస్తే మిగతా ఆడవాళ్ల పరిస్థితి ఏంటి చెప్పు? అమ్మా, నీకు చెప్పేంతటి వాడిని కాదు, కానీ ఇప్పుడు నువ్వు ఈ ఫంక్షన్ని స్కిప్ చేస్తే
సొసైటీలో నీ గౌరవం ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఒకరిని ఎంకరేజ్ చేయని మనిషి మనకేం ఆదర్శం అవుతుందని అందరూ అవమానిస్తారమ్మా. అయినా సరే నేను రాను అంటే ఇక నువ్వే ఆలోచించుకో. మనం రేపు ఫంక్షన్కి వెళ్తున్నాం. అందరూ రెడీగా ఉండండి. అమ్మా రుక్మిణి గారు, పిల్లలేరి? బయట ఎక్కడో ఆడుకుంటున్నట్టున్నారండి. మీ చెంపేంటండి అలా కందింది? ఆ, ఏమైందండి? అది సాయంత్రం స్కూల్ బస్ అదుపు తప్పి లోయలో పడిపోబోతుంటే పిల్లల్ని కాపాడిపోయాను కదా, అక్కడేదో గీసుకున్నట్టుంది. ఆ గాయం గీసుకున్నట్లేదే? ఆ, లేదండి, ఇది అక్కడే గీసుకుంది. ఫ్రెండ్ అబద్ధం చెప్తుంది బ్యాడ్ పోలీస్. ఏంటమ్మా నువ్వు అనేది? ఆ గాయం ఎలా అయిందో నీకు తెలుసా? తెలుసు బ్యాడ్ పోలీస్. సాయంత్రం మేము స్కూల్ నుంచి ఇంటికి వచ్చాం కదా, అప్పుడు నానమ్మ ఫ్రెండ్ని కొట్టింది. అమ్మ మీ మీద చేయి చేసుకోవడం తప్పే, కానీ అది కావాలని చేసి ఉండదు. ఎంతసేపటికి పిల్లలు ఇంటికి రాకపోయేసరికి అమ్మ కంగారు పడుతూ నాకు కాల్ చేసింది. అక్కడ ఏం జరిగిందో తనకు తెలియదు కదా, అందుకే ఆవేశంలో చేయి చేసుకుని ఉంటుంది. అయ్యో, మీరు అంతలా చెప్పాలా? నేను ఆడదాన్నేనండి. సాటి ఆడదాని మనసేంటో నాకు తెలుసు. అత్తయ్య గారు చేసిన పనిలో పిల్లల మీదున్న ప్రేమ కనిపించింది తప్ప నా మీద ద్వేషం కనిపించలేదు. అయినా పెద్దవాళ్ళు ఒక మాట అన్నా, ఒక దెబ్బ కొట్టినా అది మన మంచికే అని అర్థం చేసుకోలేనంత అమాయకురాల్ని కాదు. ఆ స్థానంలో అత్తయ్య గారే కాదు, నేనున్నా అదే పని చేసి ఉండేదాన్ని. బ్యాడ్ పోలీస్, మీరు చూసుకోవడం ఆపి ఫ్రెండ్కి మందురాయ్. అలాగే, మీరు కూర్చోండి, నేను ఆయింట్మెంట్ తీసుకొస్తాను. కూర్చోండి. అయ్యో పర్వాలేదండి, ఏదో అరే, కూర్చోండి. చిన్న దెబ్బే. అయ్యో అయ్యో పర్లేదండి, నేను రాసుకుంటాను. మాట్లాడకండి. స్వీటీ, నాన్నమ్మ ఫ్రెండ్ని కొడుతుంటే నువ్వేం చేస్తున్నావు? అక్కడ జరిగిన విషయం చెప్పొచ్చు కదా. ఆ సకలాంటి ఎక్కడ చెప్పనిస్తుంది? టీవీ యాక్టర్ లాగా లొడలొడ వాగుతూనే ఉంది.
చెప్పేలోపు నువ్వు వచ్చేసావు. పింకీ, మరి నువ్వైనా చెప్పొచ్చు కదమ్మా. లేదు నాన్న, నాకు చాలా భయం వేసింది. భయమా? దేనికి? అదే నాన్న, అంత పెద్ద ప్రమాదం తప్పింది కదా, ఆ పరిస్థితి చూసి నాకు విపరీతంగా భయం వేసింది. ఇప్పుడు కూడా దాని గురించి తలుచుకుంటే నా కాళ్ళు వణికిపోతున్నాయి. పిచ్చి తల్లి, ఈ మాత్రానికే భయపడితే ఎలా? నువ్వెవరివి? డిఎస్పి కార్తిక్ కృష్ణ కూతురువి. ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోవాలి, ధైర్యంగా ముందుకెళ్ళాలి. మా నాన్న పోలీస్, మా అమ్మ టీచర్, ఇక నేనెందుకు భయపడతాను? అమ్మ నాన్నలకి నేనంటే ఇష్టం, వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఉత్తమ మహిళ అవార్డు పుచ్చుకోబోయేది ఎవరో తెలుసుకోవాలి కదా. మీ చేతుల మీదుగా ఆ అవార్డు అందుకోబోయే ఉత్తమ మహిళ మరెవరో కాదమ్మా, మీ అమ్మాయి సకలే. నా కళ్ళెదురుగా అంతమంది పిల్లల ప్రాణాలు అపాయంలో ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? నా ప్రయత్నం నేను చేశాను, అంతే. ఈ మహిళా దినోత్సవం రోజున ఉత్తమ మహిళా పురస్కారాన్ని మీకే ఇవ్వాలని మేమందరం కోరుకుంటున్నాం. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బుల్బుల్ పిట్ట అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. మాయా, సాంగ్ ఆపుతావా? అంటే సిచ్యువేషన్కి సింక్ అయ్యే సాంగ్ కదా అని పెట్టా. ఆపేస్తాను. అదృష్టం అడ్డం తిరిగితే అరటిపండు తిన్నా కూడా పన్ను విరుగుతుంది అన్నట్టు అయిపోయింది నీ పరిస్థితి. ఆ అవార్డుకి నువ్వు తప్ప వేరే ఎవరు సరితోగురు అని చెప్పిన వాళ్లే నువ్వు దానికి అర్హురాలివి కాదు అనడమేంటో, ఆ అవార్డుని పల్లవికిస్తున్నావని చెప్పడమేంటో. వాళ్ళు సకలకిస్తామని రాలేదు, మన సకలే నాకు అవార్డు ఇవ్వండి, నాకు అవార్డు ఇవ్వండి అని వాళ్ళ వెంట పడింది. ఓ మావయ్య, ఎన్నిసార్లు చెప్పాలి? నేను అవార్డును కొనలేదు. కొన్నావని నేనెప్పుడన్నాను? పోతే పోయిందిలే సకల, వెధవ అవార్డు. అవార్డు షాప్కి వెళ్తే ఏకంగా ఆస్కార్ అవార్డే కొనేయచ్చు. అవును, ఏదో పిక్నిక్ అన్నావు కదా, దాని సంగతి చూడు. ఎక్కడికి వెళ్ళేది? మహిళా దినోత్సవం వేడుకలకు వెళ్ళాలి. అసలు ఏ మొహం పెట్టుకుని వెళ్తాం? మన మొహాలు పెట్టుకునే వెళ్దాం. తప్పదు మావయ్య, అమ్మ ఆర్డర్ వేసింది కదా, వెళ్లాల్సిందే. సకల, నా మాట విను. అక్కడికి వెళ్ళి మీ అమ్మ చేతుల మీదుగా ఆ పల్లవి అవార్డు తీసుకోవడం మనం చూడలేం. పిక్నిక్ లేకపోతే లేకపోయింది, హాయిగా ఇంట్లో కూర్చొని ఏదైనా వెబ్ సిరీస్ చూసుకుందాం. కొత్తవి చాలా వెబ్ సిరీస్ వచ్చాయంట. లేదు మావయ్య, మనం వెళ్ళి తీరాలి, లేదంటే అందరికి అనుమానం వస్తుంది. పైగా అక్కడికి వెళ్తే ఆ దొంగ పల్లవి మీద రివెంజ్ తీర్చుకునే అవకాశం కూడా దొరకచ్చు. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు ఎన్నిసార్లు ఓటం వచ్చినా నీలో మాత్రం పట్టుదల చావట్లేదు. 500 కోట్ల ఆస్తి మావయ్య, అది నా సొంతం అవ్వాలంటే ఓర్పుండాలి, ఓటమిని తట్టుకునే నేర్పు కూడా ఉండాలి. ఏదైనా సాధించాలంటే ఓటమి అనేది కామ అవ్వాలి తప్ప ఫుల్ స్టాప్ అవ్వకూడదు. సరేలే, ఇంత చెప్పిన తర్వాత తప్పుతుందా? అయినా ఆడాల ఫంక్షన్కి మగలు రావడం ఏంటి? దీనికోసం. హలో, చప్పట్లంట, వెళ్ళి బాగా చప్పట్లు కొట్టుకుందాంపా.
అబ్బో, ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అంటే ఒక లడ్డు మిక్చర్ పొట్లం ఇచ్చి పంపిస్తారనుకున్నా. పర్లేదే, చాలా బాగా గ్రాండ్గా అరేంజ్ చేశారు. రండి రండి. థ్యాంక్ యూ. మీ రాకతో మా ఈవెంట్కి అందం వచ్చింది మేడం. గౌరవంగా ఇంటికొచ్చి ఆహ్వానించారు. రాకుండా ఎలా ఉంటాం? ఆంటీ అన్ని బోర్డులు స్వీట్సేనా? ఎంటర్టైన్మెంట్ ఏమైనా ఉందా? నువ్వే చూస్తావుగా. చూస్తా. మీ మనవరాలు చాలా చురుగ్గా ఉంది మేడం. అయ్యో, తను మా అమ్మ మనవరాలు కాదు, తిను మా అమ్మ మనవరాలు. ఈ అమ్మాయికి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఏదో మా కార్తిక్ జాలిపడి తెచ్చి పెంచుకుంటున్నాడు.